ఆఫ్రికా ఖండంలో కొన్ని వెనుకబడిన దేశాలు ఉన్నాయి. అందులో జాంబియా అనే ఒక దేశం ఒకటి. జాంబియా అనే దేశం ఆఫ్రికాలో. అక్కడ ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా, అధికారులు రాజ్యం వెళుతున్నప్పటికీ కూడా, ఆఫ్రికా అడవుల్లో కొన్ని రకాలైన క్లాన్స్ అండ్ ట్రైబ్స్ కొన్ని ఉంటాయి. వాటికి ఆ తెగ నాయకులే ఆ గ్రామాన్ని లేదా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఏలుబడి చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి రాజ్యాంగంతో పెద్ద పని ఉండదు. ఆ గ్రామ నాయకుడు ఏది చెబితే అది చేస్తారు. అతడు అన్నదే రూల్ అనమాట. అతడు ఏది చెబితే అది అందరూ కూడా తల వంచాల్సిందే, ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. సో జాంబియా అనే దేశంలో ఒక ట్రైబల్ ప్లేస్లో ఒక తెగకు నాయకుడు ఒక ఆయన ఉండేవాడు. నాయకత్వం అతని చేతుల్లో ఉంది కదా అని చెప్పి, అధికారం అతని చేతిలో ఉంది కదా అని చెప్పి ఎప్పుడూ కూడా ప్రక్కదారి తొక్కలేదు. చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు, ప్రజలందరికీ మంచి తీర్పులు ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఒక విధానం ఏంటి అంటే, ఎవరైనా సరే దొంగతనం చేసినా లేదా తప్పు ఇతరుల పట్ల ఏదన్నా తప్పు చేస్తే 10 కొరడా దెబ్బలు కొట్టేవారు. అవి చాలా గట్టిగా ఆ దెబ్బలు కొట్టేసరికి ఒక్కసారి దెబ్బలు తింటే మళ్ళీ తప్పు చేయకుండా ఉంటారనేది ఆ గ్రామ పెద్ద యొక్క ఆలోచన. శిక్ష అనేది చాలా కఠినంగా అమలు చేసేవాడు. వాళ్ళు ఎవరైనా సరే నిజాయితీగా తీర్పు చెప్పడం, తప్పు ఉంది అని తెలిస్తే ఒక స్తంభాన్ని కట్టేసి 10 కొరడా దెబ్బలు గట్టి కొట్టేవారు. అలా కొట్టడం ద్వారా చాలామంది దారిలోనికి వస్తుండేవారు. అయితే గమనించిన ప్రియులారా, ఒక రోజున ఆ వ్యక్తి తన యొక్క బల్ల దగ్గర కూర్చున్నాడు. ఆ బల్ల దగ్గర కూర్చున్న తర్వాత తన యొక్క తీర్పులు చెప్పడానికి కూర్చున్నప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి, సార్, ఈ వ్యక్తి దొంగతనంలో దొరికేశాడు, దొంగతనం చేస్తా ఉన్నప్పుడు పట్టుకున్నాను, ఇప్పుడు మీరు తీర్పు చెప్పాలా, ఏం చేయమంటారని అడగగానే, సరే అతడు అన్నాడు, ఆ దొంగ మీద వేసిన ఆ ముసుగు తీయండి అన్నాడు. ఆ ముసుగు తీయగానే ఆ నాయకుడితో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. కారణం అంటే, హీఈస్ నన్ అదర్ దాన్ హిస్ సన్. అతను కొడుకే, అతని కుమారుడే ఆ స్థానంలో ఉన్నాడు. తండ్రేమో న్యాయాధిపతిగా ఉన్నాడు, కొడుకేమో ఒక ముద్దాయిగా, నేరస్తుడిగా ముందు నిలబడ్డాడు. అందరూ చూస్తున్నారు ఇప్పుడు ఏం చెబుతాడని, ఇతను ఏం చెప్పి తీర్పును చెబుతాడని అందరూ గమనిస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు ఆలోచన చేశాడు. నా కుమారుడు ఆ పొరపాటు చేయకుండా ఉంటే బాగుండేది. అన్నీ ఇస్తున్నాను వాడికి, అన్నీ సమకూరుస్తున్నాను, అయినప్పటికీ ఎందుకు ఇలాంటి పని చేశాడని తీవ్ర మదన పడుతున్నాడు. తండ్రి న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు గనుక, గ్రామ పెద్దగా ఉన్నాడు గనుక. అయితే అతడు నిజాయితీపరుడు. ఆ తర్వాత ఎవరి దగ్గర లంచం తీసుకోవడం కానీ, న్యాయాన్ని తిప్పివేసే మనసు లేదు కాబట్టి ఖచ్చితంగా అతడు తీర్పు తీర్చాడు. నా కుమారుణ్ణి ఆ స్తంభానికి కట్టి 10 దెబ్బలు కొట్టాల్సిందే, రెగ్యులర్గా ఎవరికి అందరికీ ఎలా శిక్ష విధిస్తున్నామో అలా చేయాల్సిందే అని చెప్పగానే కుమారుడు అనుకుంటున్నాడు, మా డాడీ నన్ను వదిలేయచ్చు కదా ఒక్కసారికి, ఆ దెబ్బలు చాలా గట్టిగా తగులుతాయి, నేను తట్టుకోగలనో లేదో కూడా తెలుసుకోకుండా మా నాన్న తీర్పు చెప్పేశాడు, ఇప్పుడు నాకు ఆ దెబ్బలు కొడితే పరిస్థితి ఏంటని కుమారుడు ఆలోచన చేస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, కొంతమంది ఈయన బాగానే న్యాయం చెప్పాడు, తన కుమారుడు అయిన సరప్పటికీ న్యాయం తప్పకుండా శిక్షించమన్నాడు అని కొంతమంది ఏమనుకున్నారంటే, ఇతడు చాలా కఠినుడు, సొంత కుమారుని కూడా కనికరించలేకపోయాడని మరి కొంతమంది అతని మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ వ్యక్తిని ప్రియులరా కట్టడానికి తీసుకెళ్తున్నప్పుడు ఈ తండ్రి అన్నాడు, ఒక్కసారి నా మాట వినండి, మీరు ఇప్పటిదాకా నా మాటకు చాలా గౌరవం ఇచ్చారు, నన్ను చాలా ప్రేమించారు, ఒక గ్రామ నాయకుడిగా, ఒక తెగకు నాయకుడిగా నా మాటలన్నీ మీరు చేశారు. ఈరోజు నేను ఒక చిన్న మాట మీకు తెలియజేస్తున్నాను, ఆ మాటను మీరు తప్పనిసరిగా నెరవేర్చండి. అదేనంటే, మీరు 10 కొరడా దెబ్బలు కొట్టాల్సిందే, ఒక్కటి కూడా తగ్గద్దు. ఖచ్చితంగా 10 కొరడా దెబ్బలు ప్రతి ఒక్కరిని ఎలాగైతే కొడతారో అలాగే కొట్టండి. అయితే ఈరోజు ఒక చిన్న మార్పు ఏంటంటే, నా కుమారుడి స్థానంలో నేను ఆ దెబ్బలు తింటాను, నా కొడుకు స్థానంలో నన్ను పెట్టి కొట్టండి, ఎందుకోసం నా కుమారుడు బదులుగా నేను ఆ దెబ్బలు తినాలనుకుంటున్నానని ఆ వ్యక్తి తన న్యాయాధిపతి స్థానంలోంచి లేచి తన కుమారుడు ఏ స్తంభానికైతే కొట్టబడాలో ఆ స్తంభం నుండి కుమారుడిని తప్పించి ఆయన చేతులు ఎత్తి నిలబడ్డాడు. వెంటనే అనుకున్నట్టుగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ కొడుకు మీద పడాల్సిన ప్రతి కొరడా దెబ్బ తండ్రిని కొట్టారు. వాస్తవానికి అతడు నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కానీ తన కొడుకు పక్షంగా తన కుమారుని కోసం తండ్రి
శిక్ష వేసింది ఆయనే, ఆఖరికి శిక్ష భరించింది కూడా ఆయనే. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళ వెంబడి నీళ్ళు తెచ్చుకున్నారు. న్యాయాధిపతిగా తీర్పు తీర్చాడు, దెబ్బలు పడాల్సిందే అని. కానీ ఒక తండ్రిగా, ప్రేమగల తండ్రిగా, జాలిగల తండ్రిగా ఆ తండ్రి తన కుమారుడి స్థానంలో నిలబడి ఆయన దెబ్బలు తిన్నాడని అందరూ కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ రెండు విషయాలు సాటిస్ఫై చేయబడ్డాయి. ఒకటి జడ్జిమెంట్ సాటిస్ఫై చేయబడింది, అండ్ సెకండ్ వన్ లవ్ కూడా సాటిస్ఫై చేయబడింది. న్యాయము, ధర్మము సాటిస్ఫై చేయబడింది తండ్రి తీర్పు ఇవ్వడం ద్వారా. కుమారుడి స్థానంలో తండ్రి నిలబడడం ద్వారా ప్రేమ సాటిస్ఫై చేయబడింది. దట్స్ వాట్ హ్యాపెన్ 2000 years ago ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కల్వరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం జరిగిన మహోన్నతమైన కార్యం అదే. ప్రభు అని యేసుక్రీస్తు వారు మన పక్షంగా మనము తినాల్సిన దెబ్బలు, బాధలు ఆయన తిని, ఆయన పొంది మనకు విడుదల ప్రకటించాడు. ఎస్, పాపానికి వచ్చే జీతం మరణం అని చెప్పింది ఆయనే. పాపానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకోవాలి అని ప్రకటించింది ఆయనే. ధర్మాన్ని రాసింది ఆయనే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఆయనే. బట్ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు తన ప్రేమను వెల్లడి చేయడానికి ఆయన లోకానికి నరావతారిగా వచ్చి నీ స్థానాన్ని, నా స్థానాన్ని ఆయన తీసుకుని మనకు బదులుగా ఆయన దెబ్బలు తిన్నారు. మనకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని అప్పగించి తన ప్రేమను సంపూర్ణంగా ఆయన వెల్లడి చేశారు. So cross is the place where the justice of God and the love of God were satisfied. దేవుని యొక్క న్యాయము మరియు ఆయన ప్రేమ రెండు కూడా కలిసిన స్థలమే యేసుక్రీస్తు ప్రభు శిలువ. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీ పక్షంగా, నా పక్షంగా విజ్ఞాపనం చేస్తున్న దేవుడు మన ప్రభు అని యేసు మన స్థానాన్ని కోరుకుని మనకు బదులుగా శిలువలో మరణించి తన ప్రేమను ఆయన వ్యక్తం చేశారు. దేవుని పాద సన్నిధికి వచ్చి కూర్చున్న నీలో ఉండాల్సిన ఒక అభిప్రాయం ఏంటో తెలుసా? ఒక నమ్మకం ఏంటో తెలుసా? ఒక విశ్వాసం ఏంటో తెలుసా? నా స్థానాన్ని కోరుకున్న నా ప్రభు నన్ను మరింతగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమగల పాదాల చెంతకు వచ్చాను అని పూర్ణ నమ్మికతో, విశ్వాసంతో ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చుంటారో వారి జీవితంలో ఈ మధ్యాహ్నకాల సమయంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. 1 Peter chapter 2 and verse 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. చాలండి. క్రీస్తు మనమందరము తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లుగా మనకి ఏముంచిపోయాడట? ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడని పేతురు భక్తుడు చాలా చక్కగా వివరిస్తున్నాడు. గమనించండి ప్రియులారా, పీటర్ వాజ్ వన్ ఆఫ్ ది చీఫ్ అపాసల్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకొనిన శిష్యులలో పేతురు ప్రధానమైన వాడు. పేతురు మహాశయుడు 2 పత్రికలు సార్వత్రిక సంఘానికి రాసుకుంటూ వచ్చారు. దేవుని బిడ్డలైన వారికి కేవలం పేతురు గారు రాసిన పత్రికలు లేదా పౌలు గారు రాసిన పత్రికలు కొంతమందికే అని అనుకోవడానికి లేదు. ఆధ్యాత్మిక అర్థంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడు చెప్పిన మాటలను మనం వినొచ్చు, లక్ష్య పెట్టచ్చు. ఇక్కడ పేతురు అంటున్నాడు, క్రీస్తు ప్రభు అన్ని విషయములలో మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్ అనే పదం వాడబడింది. ఎగ్జాంపుల్ అనే పదం గ్రీకు భాషలోకి వచ్చేసరికి హ్యూపోగ్రామాస్ అనే పదం వాడారు. ఎగ్జాంపుల్ అనే పదానికి హ్యూపోగ్రామాస్ అనే పదం అక్కడ వాడబడింది. అంటే అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైనా కార్బన్ పేపర్లు యూజ్ చేశారా? కార్బన్ పేపర్లు ఎంతమంది వాడారు? చాలామంది వాడుంటాం కదా. చిన్నప్పుడు కార్బన్ పేపర్ని ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించేది. ఎందుకోసం? ఒక వైట్ పేపర్ పెట్టి మళ్ళీ క్రింద ఇంకో పేపర్ పెట్టి మధ్యలో కార్బన్ పేపర్ పెట్టిన తర్వాత ఈ పేపర్ మీద ఏమి రాస్తున్నామో ఆ క్రింద పేపర్ మీద యాజ్ టీజ్గా అలాగే పడిపోతూ ఉంటుంది. కార్బన్ పేపర్కున్న విశిష్టత అది. అంటే పై పేపర్ మీద ఏమి రాస్తున్నామో కింద పేపర్ కూడా అలాగే పడడం అనేది. అంటే ఇక్కడ ఏది ఉందో అక్కడ అది కూడా పడడం, ఏ వ్రాత అయితే ఉందో అది కూడా అక్కడ ఉండడం. ఇప్పటికీ కూడా చాలా బిజినెస్ల్లో, షాపుల్లో కార్బన్ పేపర్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కార్బన్ పేపర్ స్ట్రైట్ ఆ పేపర్ను యూజ్ చేయట్లేదు, కానీ
పేపర్ తయారీలే కార్బన్ పేపర్లుగా వచ్చేస్తూ ఉన్నాయి. 1, 2, 3 పైన రాస్తే మిగతా 3 వాటిల్లో కూడా ఆ లెటరింగ్ అంతా కూడా పడిపోతూ ఉంటుంది. ఇక్కడ పేతురు మహాశయుడు హ్యూపోగ్రామస్ అనే పదాన్ని వాడడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన ఉన్నారో మనం కూడా అలా ఉండగలము, ఉండాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రతి విషయంలో కూడా మనకు మాదిరి ఉంచాడు. నీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కావాలా జీవితంలో ఉన్నతమైన స్థానానికి రావడానికి, ఇతరులను ప్రేమించడానికి నీకు ఒక మాదిరి కావాలా? కమ్ టు జీసస్. జీసస్ లెఫ్ట్ ఏ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ఒక చక్కని మాదిరి ఆయన ఉంచారు. ఇతరులను క్షమించడంలో యేసయ్య గొప్ప మాదిరి ఉంచారు. ఇతరులను సన్మానించడంలో, తల్లిదండ్రులను గౌరవించడంలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో, ప్రతి ఏరియాలో, ప్రతి ఆస్పెక్ట్లో యేసు ప్రభు ఒక చక్కని మాదిరి మనకు ఉంచి వెళ్ళారు అని పేతురు భక్తుడు చాలా చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన అన్ని విషయాల్లో మాదిరి ఉంచాడు. మనం ఏదైనా ఒక విషయాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ కోసం వెతుకుతూ ఉంటాం. అందులో నిష్ణాతులు ఎవరో చూస్తూ ఉంటారు. ఒక టెన్నిస్ నేర్చుకోవాలనుకోండి, ఎవరైనా ఆ టెన్నిస్లో చాలా చక్కగా ప్రతిభను కనపరిచిన ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారు గనక ఇన్స్టిట్యూషన్స్ కానీ అకాడమీ కానీ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ఒక సాఫ్ట్వేర్, క్రొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవాలన్నా, ఇప్పుడు ఏఐ అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన సాఫ్ట్వేర్గా లేకపోతే విభాగంగా కనబడుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రతి దానిలో కూడా దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు నేర్చుకోవడానికి చాలామంది యువత ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అలాంటివి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక మంచి మాస్టర్ దగ్గర నేర్చుకోవాలని, దాన్ని ఆల్రెడీ చాలా చక్కగా నేర్చుకున్నవారు, ఇంప్లిమెంట్ చేస్తున్న వారి దగ్గర నేర్చుకోవాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానానికి రావాలంటే, దేవునికి ఉన్నతమైన అనుభవాల్లో కొనసాగాలంటే క్రీస్తు ప్రభువారు మనకు మంచి మాదిరి ఉంచి వెళ్ళాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇది ప్రార్థనా కూడిక కాబట్టి, ఉపవాస ప్రార్థనలో మనందరం ఉన్నాం కాబట్టి, నేను ఏ అంశాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నానంటే, ప్రార్థన చేయడంలో యేసు ప్రభువారు మనకు ఉంచిన మాదిరి ఏంటి? విశ్వాసులంగా ప్రభువును వెంబడిస్తున్న మనము, ఆయన వెంబడి నడుస్తున్న మనము ప్రార్థించుట్లో ఎలాంటి మాదిరి మనం అవలంబించాలి? యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన విషయంలో మనకు నేర్పించే పాఠాలు ఏంటో ఈరోజు ఒక 5 విషయాలు త్వరగా నేను చెప్పి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఈ 5 విషయాలు మీరు పాటించగలిగితే ఐఎమ్ ష్యూర్ ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో మీరు చాలా ఉన్నతమైన స్థానానికి వస్తారు. అలా రావడం ద్వారా దేవుని చిత్తము మీ ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడడం మాత్రమే కాకుండా, మీరు బ్రతికినన్ని రోజులు కూడా సంతోషంగా, ఆనందంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మీరు ఖచ్చితంగా ఉంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు ప్రార్థన చేయడంలో మనకుంచిన మాదిరి ఏంటో త్వరగా లేఖనానుసారంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను. మీరు విన్న తర్వాత వీటిని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మొట్టమొదటిది, ఆయన పెందలకడ లేచి ప్రార్థించారు అని బైబిల్ సెలవిచ్చింది. యేసు ప్రభువారు మనందరికీ ఒక చక్కని మాదిరి ఉంచిన విభాగం పెందలకడ లేచి ప్రార్థన చేయడం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 1 and verse 35. ఆయన పెందలకడనే లేచి, ఆయన ఎప్పుడు లేచారట? ఆయన పెందలకడనే లేచి, ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ఆయన ఏం చేశారట? ప్రార్థన చేశారు. అందును బట్టి ఇప్పుడు కూడా మనం ఉదయాన్నే లేచి మన పక్కన అరణ్యం ఎక్కడ ఉందని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళమన్న ఉద్దేశం కాదు. యేసు ప్రభు అరణ్య ప్రదేశం వెళ్ళి ప్రార్థన చేశారు ఉదయకాలం అన్నప్పుడు మనం కూడా ఇంట్లోంచి లేచి వెళ్ళిపోయి అడవి ఎక్కడ ఉందా అని చెప్పి వెతుక్కుని వెళ్ళమన్న ఉద్దేశం కాదు. కానీ పెందలకడ లేచి ప్రార్థన చేయడంలో యేసు ప్రభు వారు మనందరికీ ఒక చక్కని ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చారు. కొంతమందిని ఉదయాన్నే లేచి ప్రార్థన చేయమంటే, ఎక్కడ ఉందండి బైబిల్లో ఉదయాన్నే ప్రార్థన చేయమని అని చాలామంది అంటూ ఉంటే, యేసు ప్రభువే మన నాయకుడు, మన ప్రభు, మన రక్షకుడు. ఆయన ఒక చక్కని మాదిరి. వాస్తవానికి ఆయన దేవుడై ఉన్నాడు గనుక ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఆయనకి లేదు. కానీ మనందరికీ మాదిరి ఉంచడానికి ఆయన రక్తమాంసాలు ధరించుకుని వచ్చాడు కనుక, హీ వాస్ ద హైయెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యుమానిటీ. మానవులందరికీ ఒక చక్కని మాదిరి యేసు ప్రభు ఉంచారు గనుక బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన పెందలకడ లేచి
ఆయన అరణ్య ప్రదేశమునికి వెళ్ళి, ఒక ప్రత్యేకమైన ప్రాంతం, ఎ డెసిగ్నేటెడ్ ప్లేస్, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశారని బైబిల్లో రాయబడింది. ఈరోజు నేను చెబుతున్నాను, నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, నువ్వు ప్రార్థనలో అభివృద్ధి చెందాలంటే, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుని చిత్తము నీ జీవితంలో సుస్పష్టంగా నెరవేర్చబడాలంటే, నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? పెందలకడ లేచి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మరి వెస్లీ గారు మేమంతా నైట్ డ్యూటీ చేస్తూ ఉంటామండి, ఇంకా పెందలకడ ఏమి లేవగలమండి అని మీరంటే, మరలా ఎప్పటికైనా లేస్తావుగా, పడుకున్న తర్వాత లేస్తావుగా. లేచిన వెంటనే నీ మొదటి సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇది దేవుడు చెబుతున్న మాట. పెందలకడన లేవడం, లేవగానే నీ సమయాన్ని దేవునికి ఇవ్వడం. ఒక దైవజనుడు అంటాడు, ఉదయం లేచిన తర్వాత నువ్వు అందరితో మాట్లాడడం కన్నా ముందు నీ దేవునితో మాట్లాడడం నేర్చుకో. ఉదయం లేచి ఎవరినెవరినో చూడడం కన్నా ముందు నీ దేవుణ్ణి చూడడానికి ప్రయత్నం చేయి. ఉదయం లేచి ఏవేవో మాటలు వినడం కన్నా ముందు నీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో విను అని ఆ దైవజనుడు చెప్పాడు. అది ఎంత ఆశీర్వాదకరం అంటే, మన జీవితాల్లో ఉదయాన్నే లేచిన తర్వాత మనం చేసే పనులే ఉంటాయి. కొంతమంది ఉదయాన్నే లేవగానే ఎక్కడ నా ల్యాప్టాప్ ఎక్కడ అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని అందులో ఏవేవో చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా ఫోన్లో ఏమొచ్చినాయా మెసేజ్లు, వాట్సాప్లో ఏమొచ్చినాయా, టెలిగ్రామ్లో ఏమొచ్చినాయా, ఇంకా చాలా యాప్లు ఉన్నాయనుకోండి, ఫేస్బుక్లో ఏం మెసేజ్లు వచ్చాయి, మెసెంజర్లో ఎవరెవరు ఏం మెసేజ్లు పంపించారు, ఇవి చూడడానికి చాలామంది ప్రయత్నం చేసిన తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు 2 నిమిషాలు టైం దొరికింది కాబట్టి ఈ సమయం దేవునికి ఇద్దామని చెప్పి అన్ని పనులు అయిపోయిన తర్వాత చివరి సమయాన్ని ఎవరికి ఇస్తారు? దేవునికి ఇస్తారు. అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో దేవునికి నువ్వు ఇచ్చే ప్రయారిటీ ఎంత అంటే లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావు. ఎందుకోసం? నీకు అన్ని పనులు ప్రాధాన్యంగా కనబడుతున్నాయి, కానీ ప్రార్థన చేయడం ప్రాధాన్యంగా కనబట్టల్లా. వాక్యం చదవడం ప్రాధాన్యతగా నీకు అనిపించట్లేదు. అన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నా టైం ఉంటే ఇద్దాం అనుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు లీస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తున్నావు. పెందలకడ లేచి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు దేవునికి ఇచ్చే ప్రయారిటీ అక్కడ కనబడుతుంది, అక్కడ కనబడుతూ ఉంది. ఉదయాన్నే లేచిన తర్వాత నీకెన్ని పనులున్నా, ఆ రోజు నీకు ఎన్ని సవాళ్ళు నీ ముందున్నా, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అలా చేయడం ద్వారా ఆ రోజంతట్లో దేవుడు నీకు సంపూర్ణమైన విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా! సంపూర్ణమైన జయాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. చాలాసార్లు మనలో ఉన్న ప్రార్థన లేమి ఆ రోజంతా కూడా నిరుత్సాహంతో మనల్ని నింపేస్తూ ఉంది, ఆ రోజంతా కలవరంతో మనల్ని నింపేస్తూ ఉంది, ఆ రోజంతా కూడా భయంకరమైన పరిస్థితులు దొమ్మిగా మన మీద పడుతున్నప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక బెంబేలెత్తిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన ప్రయారిటీ దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. యేసు ప్రభు నేర్పించిన పాఠం, పెందలకడనే లేవాలి, లేవగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు లేచేది పెందలకడనే, కానీ లేవగానే ఆ చీపురు ఎక్కడుందని చెప్పి ఆ చీపురు పట్టుకుని ఇల్లంతా తుడిచేస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, పక్కోళ్ళు కూడా తుడిచేస్తాక రెడీ కొంతమంది. అంటే పని పట్ల అంత ఆసక్తి అనేవాడు. వర్క్హాలిక్ కొంతమంది ఉంటారు. ఓకే, సహాయం చేయడం తప్ప నేను అంటల్లా, ఇల్లు తుడుచుకోవద్దని అంటల్లా, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ముందు నీ రక్షకునితో మాట్లాడు, నీ ప్రేమ గల ప్రియునితో ఒకసారి మాట్లాడు, నీ ప్రాణప్రియుడని దేవునితో ఒకసారి మాట్లాడు. సే గుడ్ మార్నింగ్ టు గాడ్. దేవునికి ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేసి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ కీపింగ్ మీ సేఫ్ ఆల్ ద నైట్. రాత్రంతా నన్ను భద్రపరిచినందుకు, చక్కని నిద్ర నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అని ఆయనకి థ్యాంక్స్ చెప్పి, ఈ రోజంతట్లో నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని అడుగు. ఆ రోజంతా ఎంత ఆశీర్వాదకరంగా ఉండదు ఆలోచించేయండి. ఒకవేళ ఈ రోజు నుండి ఇంతవరకు ఒకవేళ నువ్వు పెందలకడ లేచి ప్రార్థన చేసే అనుభవం లేకపోతే, జీసస్ క్రైస్ట్ ఈజ్ టీచింగ్ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ అస్. హీ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ దట్ ప్రేయర్. ఉదయకాలం లేచి ప్రార్థన చేసే ఆ ప్రార్థనలో యేసయ్య చక్కని మాదిరి ఉంచాడు. కాబట్టి నేను చెబుతున్నాను, ఖచ్చితంగా మీరు లేవగానే కొంత సమయాన్ని మీరు దేవునికి ఇవ్వడం ప్రారంభించండి. ఆ రోజంతట్లో మీ పనులను కూడా దేవుడు చేసి పెడతాడు. హల్లెలూయా! వెన్ యు వర్క్ యూ వర్క్, బట్ వెన్ యూ ప్రే గాడ్ వర్క్స్ అన్నాడు దేవుని సేవకుడు. నువ్వు పని చేస్తే నీవే పని చేస్తావు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు ఎవరు పని చేస్తారు? దేవుడు పని చేస్తారు. ఉదయకాల ప్రార్థన ఆ రోజంతటికి కావలసిన కృపను మనకు దయచేస్తూ ఉంటుంది. ఓ ప్రాంతంలో ఒక జమీందారు ఉన్నాడు. ఆయనకి చాలా తోటలు ఉన్నాయి. సో ఒక రోజున ఆ తోటలు చాలా కాలం నుండి ఆ తోటను మెయింటైన్ చేస్తూ ఆ తోటను కొట్టాలని, ఆ తోటను కొట్టేసేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు.
నిర్ణయించుకున్న తర్వాత కొంతమంది పనులను పిలిచాడు. యవనస్తులందరూ కూడా యవన రక్తంతో ఉరుకులు పొరుగులెడుతున్న యవనస్తులను తీసుకొచ్చాడు. ఒక్కొక్కరికి ఒక యాక్స్ ఇచ్చాడు, ఒక గొడ్డలి వారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అన్నాడు, రే బాబు, మీరు వెళ్ళి నా తోటలో చెట్లన్నింటినీ కూడా కొట్టేసారండి, ఒక్కొక్క చెట్టుకి మీకు ఇంత ఇస్తాను అని ఒక డీల్ కుదుర్చుకున్నాడు. అందరూ కూడా నాటడం అంటే ఇష్టం ఉండదు, కానీ కొట్టడం మాత్రం చాలామందికి ఇష్టమే కదా. సరే, యవనస్తులందరూ బయలుదేరారు. వెళ్ళిన తర్వాత అందరూ తోటలో పడ్డారు. ఒక్కొక్కడు 10 చెట్లు కొట్టుకొచ్చారు. సాయంకాలం వచ్చేసరికి లెక్కగట్టి వారికి ఇవ్వాల్సిన ధనాన్ని ఆ తోట యజమాని ఇచ్చేశాడు. ఆ మరుసటి రోజు మరలా అందరూ వెళ్ళారు. అందరూ 9 చెట్లు పట్టుకొచ్చారు. ఒకడు మాత్రం 11 చెట్లు తెచ్చేశాడు, ఇంకోటి ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. సరే, ఈయన అందరికీ కౌంట్ చేసి డబ్బులు ఇచ్చేసి పంపించాడు. ద వెరీ నెక్స్ట్ డే మరలా యవనస్తులందరూ తోటలోకి వెళ్ళారు. అందరూ 7, 8 తీసుకొస్తున్నారు చెట్లు. ఒకడు మాత్రం 10 ఖచ్చితంగా తెచ్చేస్తున్నాడు. తేవగానే అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. మనం పనిచేసే టైం ఇతను కూడా పనిచేస్తూ ఉన్నాడు, అందరం ఒకే టైంలో వెళ్తున్నాం, ఒకే టైంలో బయటకు వస్తున్నాం, కానీ ఇతను ఇంత ప్రొడక్టివ్గా వర్క్ చేయడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు. ఆ మరుసటి రోజు కూడా వెళ్ళారు. వాళ్ళకేమో నంబర్ తరిగిపోతూ ఉంది, ఇతనేమో కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఆ నంబర్ ఒక్కొక్క సమయంలో ఇంకొంచెం ఎక్కువే తీసుకొస్తూ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్న ఆ తరుణంలో ఇంకా చివరికి వచ్చేసరికి రోజుకి 2-3 చెట్లు తీసుకొస్తున్నారు కొంతమంది. ఈయన మాత్రం అదే నంబర్ తీసుకొస్తున్నాడు, 10 చెట్లు తీసుకొస్తున్నాడు. అందరూ చుట్టూ చేరి అడిగారు, ఇది ఎలా సాధ్యం? నీవు ఒకే సమయం పనిచేస్తున్నావు, మేము ఒకే సమయం పనిచేస్తున్నాం, మేము మాత్రం 2-3 చెట్లు తీసుకురాగలుగుతున్నాం, నువ్వు మాత్రం 10 తీసుకొచ్చేస్తున్నావు, ఏంటి సంగతి అని అడగగానే ఆయన అన్నాడు, రే జాగ్రత్త వినండి, తోటలోనికి వెళ్ళిన తర్వాత నేను నా గొడ్డలని ఒక అరగంట సమయం పదును పెడుతున్నా, అందును బట్టే ఆ పదునైన గొడ్డలి చెట్లను బాగా నరకగలుగుతుంది, నేను చాలా ప్రొడక్టివ్గా ఆ ప్రోడక్ట్ని తీసుకురాగలుగుతున్నా. మీరేం చేస్తున్నారో తెలుసా? ఆ టైం వేస్ట్ అని చెప్పి ఆ అరగంట ఎందుకులే మనం వృధా చేయడం, ఈ అరగంటలో చెట్టు కొట్టేద్దాం కదా అని చెప్పి మీరు ఆ మొద్దు పారిపోయిన గొడ్డలతో కొడతానే ఉన్నారు చెట్లు, అందును బట్టే మీరు ఎక్కువ చెట్లు తీసుకురాలేకపోతున్నారు. బోత్ ఆర్ వర్కింగ్ సేమ్ టైం. మీరు నేను ఒకే సమయాన్ని పనిచేస్తున్నాను, ఒకే సమయానికి లోపలికి వెళ్తున్నాం, ఒకే సమయాన్ని బయటకు వస్తున్నాం, కానీ నేను ఎక్కువగా రిజల్ట్ పొందుకున్న కారణం ఏంటంటే నేను ఆ అరగంట సమయం ఒక అద్భుతమైన పనికి కేటాయిస్తున్నాను. అది నేను టైం వేస్ట్ చేసుకోవడం అనుకోవటంలా, అది నేను సమయాన్ని వృధా చేసుకోవడం అనుకోవట్లేదు, కానీ ఆ సమయాన్ని నేను వెచ్చిస్తున్నాను కాబట్టి మిగతా సమయం నేను చక్కగా పని చేయగలుగుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఒక మంచి పాఠాన్ని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే టైం వేస్ట్ తప్ప ఇంకోటి ఏమీ లేదండి. ఆ టైంలో నేను చదివేసుకుంటే 3 పరీక్షలు పాస్ అయిపోతానండి. ఈ పాటికి 23 గంటలు చదివి మరి ఎన్ని సాధించావో అర్థం కాదు కొన్ని సందర్భాల్లో కదా. ఈ సమయంలో కనుక నేను ఇంట్లో పని చేసేసి వచ్చుకుంటే చాలా పనులు అయిపోతాయండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించేసి మన కొరకు వాడుకోవడం ద్వారా మనం ఇంకా ఎఫెక్టివ్గా పని చేయాల్సింది పోయి రోజు మనలో స్తబ్దత బయలుదేరుతూ ఉంది. జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్, then all things shall be added unto you. అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి పొందాలంటే, అన్నీ నీకు అనుగ్రహించబడాలంటే మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి. అదేంటో కానీ ఈ పదం ఈ వచనం మనందరికీ కంటతా వచ్చేస్తుంది, కానీ ఇంప్లిమెంట్ చేసే విధానంలోకి వచ్చేసరికి మాత్రం మనం చేయలేకపోతున్నాం. గివ్ ప్రయారిటీ టు ద లార్డ్ and to the works of God. దేవుని పనుల కొరకు, దేవుని యొక్క కార్యాల నిమిత్తం ఒక చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకుని మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, పెందలకడను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకుంటే ఆ రోజంతట్లో కావలసిన కృపను దేవుడు మనకు దయచేస్తాడు. తాబేలు తెలుసు కదండి అందరికీ. టార్టాయిస్ అందరూ ఒకవేళ చూడకపోయినా జూల్లో మనం చూస్తాం, లేదా ఇప్పుడు వాట్సాప్లో యూట్యూబ్లో చాలా ఈజీగా అన్నీ చూసే అలవాటు ఉంది. తాబేలు ఏం చేస్తారో తెలుసా? అది ఉదయాన్నే లేచిన తర్వాత నీళ్ళల్లో తిరిగే తాబేళ్ళు, ఎస్పెషల్లీ నీటిలో సంచరించే తాబేళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఉదయాన్నే లేచిన తర్వాత ఒక్కసారి నీటి బయటకు వచ్చి కాసేపు ఆక్సిజన్ తీసుకుంటాయట. నీటి బయటకు వచ్చి అలా తలపైకి పెట్టి ఆక్సిజన్ పీల్చుకుని 6 గంటలు ఉంటుందంట నీటిలో. ఆ తర్వాత
దానికి తెలిసింది ఏంటంటే, నేను మార్నింగే లేచి ఆక్సిజన్ తీసుకుంటే నేను నీటిలో ఎంతకాలం సర్వైవ్ అవ్వగలను, ఎంతసేపు 6 గంటలు. ఇంక దాని ఇష్టం, ఎక్కడ తిరిగేసినా ఇబ్బంది ఏమి లే. ఒక్కసారి ఆక్సిజన్ పీల్చుకుంటుందని దానికి కావాల్సిందంతా 6 గంటల నీటిలో చాలా చక్కగా తిరుగుతుంది. ఇది తాబేలుకున్న సైకాలజీ. నేనేమంటానంటే, విశ్వాసి ఈ ప్రపంచంలో దేవునికి మహిమకరంగా బ్రతకాలంటే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే, ఆయన నామమునకు మహిమకరంగా బ్రతకాలంటే ఉదయాన్నే లేచి కాసేపు పీల్చుకో ఆక్సిజన్. దీనికి ఓ పేరు పెడదాం, ఏంటో తెలుసా? గాడ్లీ ఆక్సిజన్ అని పేరు పెడదాం. దేవుని సన్నిధిలో మనం పీల్చుకునే ఆ ప్రార్థన ద్వారా మనం పీల్చుకునే ఆక్సిజన్ ఈ లోకంలో నమ్మకంగా దేవుని కొరకు జీవించడానికి సహాయపడద్ది. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. సో జీసస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రేయర్. ఉదయాన్నే లేచిన తర్వాత మనం చేసే ప్రార్థనకు యేసుప్రభువు చక్కని మాదిరి ఉంచారు. కాబట్టి మన మాస్టర్ చేశారు కనుక, మన నాయకుడు చేశాడు కనుక మనం కూడా చేద్దాం వద్దా? అది ఎంతసేపు అనేది దేవుడు మీకు ఇచ్చిన నడిపింపును బట్టి, మీరు కేటాయించే సమయాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. కానీ ముందు ప్రారంభించండి. ఉదయాన్నే లేచి కొంత సమయం మీరు దేవునికి ఇవ్వడం ద్వారా ఆ రోజంతట్లో కావాల్సిన కృప దేవుడు మీకు అనుగ్రహిస్తారు. సెకండ్ థింగ్, ప్రార్థనలో రెండో అనుభవం యేసుప్రభు వారు మనకి ఏమి నేర్పించారంటే, మోకాళ్ళ ప్రార్థనకు కూడా యేసుప్రభు చక్కని మాదిరి ఆయన మనకు ఉంచారు. లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనాన్ని చదవండి. దానిలో యేసుప్రభు చేసిన ప్రార్థన విధానం అక్కడ మనం చూస్తాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ chapter 22 and let us read verse 41. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని 41 చదవండి. మోకాళ్ళుని తండ్రి. చాలండి. ఆయన ఎలా ప్రార్థన చేశారట? ఆయన బాబు, శిష్యులు, పేతురు, ఓ మంచి సింహాసనం ఏదైనా అరేంజ్ చేయండి ఇక్కడ అన్నాడు ఆయన. చెప్పండి. యేసుప్రభు వారిని సృష్టికర్త, ఆయనకే సింహాసనం కావాలంటే పేతురు యోహాను అక్కర్లా. సృష్టి ఒక అద్భుతమైన సింహాసనంగా ఆయనకు మారేదే. కానీ యేసు ప్రభు తన మోకాళ్ళకి పని చెప్పాడు. ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశారు అంటే, ఇప్పుడు విశ్వాసులను మనందరం కూడా మోకాళ్ళ ప్రార్థన చేయడానికి కూడా యేసు ప్రభు ఏముంచారు? మనకి మాదిరి ఉంచారు. ఆయన మాదిరి ఉంచకుండా చెప్పలేదు. ఆయన మోకరించి ప్రార్థన చేయండి. ఒకవేళ నీకు కీళ్ళ నొప్పులు వచ్చేసి, కీళ్ళ వాతం వచ్చేసి, నడవలేని పరిస్థితుల్లో ఒకళ్ళు మోకాళ్ళు వేయలేకపోతే తర్వాత సంగతి. నేను వారి గురించే మాట్లాడడంలా. ఇప్పటి నుంచి నేను చెప్పే ఏ మాటలు కూడా దయచేసి మీరు తీసుకోకండి. మీకోసం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేది. కానీ చాలామంది యవనస్తులు మోకాళ్ళు వేయగలిగి కూడా, దేవుని సన్నిధిలో మోకరించగలిగే ఎబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఇంట్రెస్ట్ లేక, మోకాళ్ళ ప్రార్థన మీద ఒక ఆసక్తి లేక చాలామంది మంచాల మీద పడుకుని ప్రార్థన చేసేవాళ్ళు, సోఫాల మీద కాళ్ళు జారుజాపుకుని ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. యూ మస్ట్ నీల్ డౌన్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దట్ షోస్ యువర్ కమిట్మెంట్, దట్ షోస్ యువర్ సబ్మిసివ్నెస్ టు గాడ్. దేవునికి నీవు ఇచ్చే విలువ నీ యొక్క కొన్ని సందర్భాల్లో నీ శరీరంతో నువ్వు చేసే ఆ పనుల్లో తెలియపరచబడతా ఉంటుంది. మోకాళ్ళ ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. చెప్పావా? మోకాళ్ళకి పని చెప్పావు ఎప్పుడైనా? కొంతమంది ఉంటారు యవనస్తులు, క్రికెట్ ఆటలో మొత్తం ఊరంతా దొర్లేస్తాడు, అవకాశం ఇవ్వాలి కానీ ఆ కింద ఏమున్నాయని కూడా చూసుకోడు. ఆ బాల్ పట్టుకోవడానికి దొర్లి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఏదైనా పని చెప్పారే, మోకాళ్ళ ప్రార్థన చేయమంటే నాకు ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి అంటాడు. అంటే లోక సంబంధమైన కార్యాలకు నీకు నొప్పులు లేవు, బాధ లేదు, ఏమీ లేదు. కానీ మోకరించరా అనేసేపటికి నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి అని చెప్పి తప్పు ఇంక తిరుగుతూ ఉంటాడు. చేయి, మోకాళ్ళ ప్రార్థన చేయి. ఒక దైవజనుడు అన్నాడు, ఏ క్రైస్తవుడైతే మోకాళ్ళు వేస్తాడో వారి ప్రపంచంలో ఎవరి ముందైనా ధైర్యంగా నిలబడగలరు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. When you kneel down before God, you can stand in front of anybody else in the world. నిలబడగలవు మోకాళ్ళుని ప్రార్థన చేయడం. ఈ 150 రోజుల ఉపవాస ప్రార్థనలో మోకాళ్ళ ప్రార్థన గురించి 2 ప్రసంగాలు చెప్పాను నేను. వరుసగా 2 ప్రసంగాలు. పాత నిబంధనలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు, నూతన నిబంధనలో కూడా మోకాళ్ళ ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తూ అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మోకాళ్ళ ప్రార్థన, మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖాలు తెల్లబడతాయి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే శారీరకంగా మన ముఖాల్లో తెలుపు వచ్చేస్తుందని నా ఉద్దేశం కాదు. అక్కడ ఆధ్యాత్మిక జీవితాల్లో మనం పరిశుద్ధతలో ఎదగాలి అంటే, పరిశుద్ధమైన వాతావరణంలోకి మనం ముందుకెళ్ళాలంటే మన మోకాళ్ళు బలంగా ఉండాలి, ప్రార్థన చేయాలి.
మోకాళ్ళు నల్లబడితే మోకాళ్ళు తెల్లబడతాయంటే ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ వద్దా అండి? ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ రాసేస్తున్నారంటే రోజు కూడా తెల్లగా అయిపోవాలని అవన్నీ పక్కన పెట్టామంటారా? వాటి గురించి నేను మాట్లాడడంలా. నీ మోకాళ్ళు నల్లబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగాలి. ఆయన సన్నిధిలో మోకాలు వంగాలి. ఎందుకంటే దేవునికి ప్రణాళిక అదే. ప్రతి మోకాలు యేసయ్య నామం పేరిట ఏం చేయాలి? వంగాల. ప్రతి నాలుక యేసు ప్రభు దేవుడిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దట్స్ ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవునికి ఆశ, కోరిక అదే. ప్రతి మోకాలు యేసయ్య నామం పేరిట వంగినప్పుడు ఆయనకు మనం ఇచ్చే గౌరవం, ఆయనకు మనం ఇచ్చే విలువ ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అందుబట్టి ఒకవేళ ఎంతవరకు కూడా మోకాళ్ళ ప్రార్థన చేయట్లేదా? బలం ఉండి కూడా, అవకాశం ఉండి కూడా చేయట్లేదా? చెయ్యి. ఈ రోజు నుండి మొదలుపెట్టి 1000 మోకాళ్ళే. మొదట్లో కొంచెం శరీరం ఊగిసలాడుతూ ఉంటుంది. ఆ మోకాళ్ళు వేసినప్పుడు అబ్బాయి మోకాళ్ళు ఒప్పుకుంటుందండి. శరీరం ఒప్పుకోవడం దేవుడి కార్యాలు ఏమైనా చేస్తూ ఉంటే గింజుకుపోద్ది శరీరం. అయినప్పటికీ పర్లా, వంచు, మోకాళ్ళు వంచు, నేర్పించు. ఈ రోజు నుండి మోకాళ్ళు మీరు రోజు మోకాళ్ళు వేయాల్సిందే ప్రార్థనలు అని చెప్పు, వంగుతాయి. అందులో ఇబ్బంది ఏమి లే. అంతేగాని బాగా సుఖపడుతున్నావా శరీరాన్ని? ఆత్మ సంబంధమైన స్థితిలో మనం కొనసాగాలంటే కొన్నిసార్లు శరీరాన్ని ఏం చేయాలా? నలగొట్టాల. పౌలు భక్తుడన్నాడు, నేను అందరికీ చెప్పి భ్రష్టుడిని అయిపోతానేమోనని నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? నేను నలగొట్టుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి? శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే వెళ్ళిపోయి తలుపు సందుల్లో వేలు పెట్టేమని కాదు అక్కడ అర్థం. లేకపోతే శరీరాన్ని కొత్తలతో కోసేసుకోమని కాదు దాని అర్థం. కొంతమంది బాధించమన్నారు కదని చెప్పి శరీరాన్ని విపరీతంగా బాధిస్తూ ఉంటారు. ఎండల్లో నిలబడిపోతూ ఉంటారు, ఒంటికాల మీద నిలబడిపోతూ ఉంటారు, జుట్లు పెంచేసుకుంటూ ఉంటారు, పొట్టలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారేమో. అవి కాదు నేను మాట్లాడుతుంది ఇక్కడ. నీ శరీరము దేవుని సన్నిధిలో నల్లగాలి. కొన్నిసార్లు శరీరం ఒప్పుకోదు. ప్రభు సన్నిధికి వెళ్దామంటే వద్దులే, 6 రోజులు పనిచేసావు కదా, ఆఫీసులో అలసిపోయావు కదా, రెస్ట్ తీసుకో. ఇంట్లోంచి ఆరాధన చేసుకునే దేవుడు ఎండా? నువ్వు మంచం మీద ప్రార్థన దేవుడు ఎండా? ఎన్ని మంచి సలహాలు ఇచ్చేస్తూ ఉంటుందో శరీరం కొన్నిసార్లు కదా. జయించు. దేవుని కొరకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేయడానికి ప్రారంభించు. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ది యంగ్స్టర్స్ రైట్ హియర్. మోకాళ్ళ ప్రార్థన. మా తండ్రి గారు, మేము ప్రతిరోజు మీటింగ్స్కి వస్తూ ఉంటే మా నాన్నగారు అప్పుడప్పుడు వాక్యం అందిస్తున్నారు. లేనప్పుడు ఇంట్లో మా పిల్లల ముగ్గురిని కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేపిస్తూ ఉంటారు. మేము కరెక్ట్గా చర్చ్ నుండి ఇంటికి వెళ్ళేసరికి మా వాళ్ళు ముగ్గురు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. మా నాన్నగారు కూర్చోబెట్టి చేపిస్తారు ప్రార్థన. చిన్నపిల్లలకి నేర్పించాలా, వారి మోకాళ్ళు చిన్నప్పటి నుండి పటిష్టంగా ఉండాలా. దేవుని సన్నిధిలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయడం. దట్ షోస్ యువర్ హ్యూమిలిటీ. నీ తగ్గింపును, దేవునికి నువ్వు సమర్పించుకునే విధానం. అసలు యేసు ప్రభువుకు మోకాళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ నీకు నాకు ఏముంచాడు? ఆయన మాదిరి ఉంచి మోకాళ్ళ ప్రార్థన ఆయన చేశారని లేఖనాలు సెలవిస్తున్నాయి. 3వ అంశం దగ్గరికి వద్దాం. చూడండి, యేసు ప్రభు వారి ప్రార్థనలో విశ్వాసం కనబడుతుంది. విశ్వాసంతో ప్రార్థన చేయడం. మొట్టమొదటిగా పెందల కడలేచి ప్రార్థన చేయడంలో యేసయ్య మాదిరి ఉంచారు. రెండవది మోకాళ్ళ ప్రార్థనలో ప్రభువారు మనకు మాదిరి ఉంచారు. మూడవది మనం చేసే ప్రార్థనకు విశ్వాసాన్ని ఏం చేయాలా? జోడించాలి. విశ్వాసంతో ప్రార్థన చేయడం, నమ్మి ప్రార్థన చేయడం. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు అని పరిపూర్ణంగా విశ్వసించి, పరిపూర్ణంగా నమ్మి దేవుని సన్నిధిలోకి రావడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వచనాలు మనం చదువుతున్నాం. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 11 verses 41 and 42. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, యేసు ప్రభు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున, నీవు నా మనవి ఏం చేస్తున్నావు? వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. దేవుని నామం స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జీసస్ హ్యాడ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో ఒక నమ్మిక, విశ్వాసం ఏంటో తెలుసా? నా ప్రార్థన నువ్వేం చేశావు? విన్నావు. కొన్నిసార్లు అపవాది మన జీవితాల్లోకి వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు ఆ ప్రార్థన వినడం లేదు. నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ నీ భక్తి దేవుడు అంగీకరించట్లేదు. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు కానీ దేవుడు వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు. నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు దేవునికి, కానీ ఆయన నిన్ను పట్టించుకోవడం లేదని కొన్నిసార్లు అపవాది మన దగ్గరికి వచ్చి ఏం చెప్తూ ఉంటాడు? అబద్ధాలు చెబుతూ ఉంటాడు. బైబిల్లో అపవాదికి ఒక పేరు ఉంది, వాడు అబద్ధికుడును అబద్ధమునకు
జనకుడు అట. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అబద్ధానికి జనకుడు. దేవుడు అబద్ధాన్ని సృష్టించలా, దేవుడు మోసాన్ని సృష్టించలా, తప్పుడు మాటలు దేవుడు చేయలే, లేదా తప్పుడు మాటలు మాట్లాడేవాడు దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా సత్యాన్ని మన ముందు ఉంచుతాడు, వాస్తవాన్ని మన ముందు ఉంచాడు. కానీ అపవాది మన ముందు ఉంచేది ఎప్పుడు కూడా అబద్ధమే. ఎప్పుడైనా నీ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతున్నప్పుడు, ఆత్మలో బలపడుతున్నప్పుడు, దేవుని కొరకు రోషం కలిగి ముందుకు కొనసాగుతున్నప్పుడు, అపవాది కొన్నిసార్లు ఇలాంటి అబద్ధాలు తీసుకొస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను వదిలేశాడు, ఎప్పుడో వదిలేశాడు, ఆయన నిన్ను పట్టించుకోవట్లే, నువ్వు ఆయనకి అసలు ప్రియమైన దానివే కాదు, నువ్వు అసలు ప్రియుడివే కాదు, ఆయన నిన్ను పట్టించుకోవట్లేదు అని అపవాది కొన్నిసార్లు మన చెవులు అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అయితే నీకు నాకు ఉండాల్సిన ఒక నిశ్చయత ఏంటో తెలుసా, ఒక కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? Lord, I thank you because you have already heard my prayer and answered my prayer. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చక్కని మాదిరి మనకు ఉంచుతా ఉన్నాడు. లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారు. వాస్తవానికి లాజరుకు ఒంట్లో బాగానప్పుడే ప్రభువుకు వార్త వచ్చింది, నువ్వు బాగా ప్రేమించే లాజరు కొంచెం అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు త్వరగా వస్తే నువ్వు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందనే వార్త ప్రభువుకు వచ్చిన తర్వాత ఆయన కావాలని ఆలస్యం చేశారు. ఆయన ఆలస్యం చేసిన తర్వాత బేతనీకి వచ్చిన తర్వాత మార్త మరియలు యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారందరితో కలిసి సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గర ఒక సెన్సేషనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ఉంది. జీవం లేని ఒక వ్యక్తి లోపల ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు బయట ఉన్నాడు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని ఆలోచనతో వచ్చిన ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు. మనం జాన్ ద గాస్పెల్ చాప్టర్ 11 క్షుణ్ణంగా ఆలోచన చేస్తే దేర్ వర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నారు, అవసరం ఉన్న కొంతమంది ఉన్నారు, అవసరం లేని వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు. యేసు ప్రభువుని విమర్శిద్దామని వచ్చిన వాళ్ళు కొంతమంది, చచ్చిపోయినాడు ఒక ఆయన, బ్రతికించగలిగే సామర్థ్యం కలిగిన వాడు. ఇలా అధ్యాయమంతా మనం చదువుతా ఉంటే ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో ఎన్ని రకాల ప్రజలు ఉంటారో అందరూ అక్కడ కనబడతారు మనకి అక్కడ. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు సమాధి ముందు నిలబడిన తర్వాత లాజరస్ కమ్ ఫోర్డ్, లాజరు బయటికి రా అనే ఒక అధికారంతో కూడిన మాట యేసు ప్రభు చెప్పడానికి ముందు అందరూ వినున్నట్లుగా ఆయన అన్నారు, నా మనవిని వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. విశ్వాసి చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడని, ఆయన ప్రార్థన వింటున్నాడని, ప్రార్థనకు జవాబు ఇవ్వగల సామర్థ్యం ఆయనకు ఉందని ఈరోజు నువ్వు గుర్తిస్తున్నావా? ఎవని పాద సన్నిధిలోకైతే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు నీ ప్రార్థన తృణీకరించేవాడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదో. ఉందా అటువంటి నమ్మకం, విశ్వాసం నీలో ఉందా? నేనైతే ప్రగాఢంగా నమ్ముతాను, దేవుని సన్నిధిలో ఏదైతే నేను ప్రార్థన చేస్తున్నానో, థ్యాంక్ యూ లార్డ్ దట్ యు ఆల్రెడీ గ్రాంటెడ్ ఇట్ ఫర్ మీ. నీ సమయంలో తగిన కాలములో నీవు దాన్ని నాకు ఇస్తావనే ఆసక్తి, ఇస్తావనే విశ్వాసం, నమ్మిక నాకు ప్రగాఢంగా ఉంది ప్రభువా. థ్యాంక్ యూ దట్ యు హర్డ్ మై ప్రేయర్. నా ప్రార్థన వినినందుకు, ప్రార్థనకు ముద్ర వేసినందుకు నీకు వందనాలు. చాలామంది అనుకోవచ్చు, దేవుడు మన ప్రార్థన వింటాడా? ఇంతమంది ప్రజలు, ఇంతమంది దేవుని సందుకు వచ్చి అడుగుతూ ఉంటే దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడా? దేవునికి ఉన్న విశిష్టత ఏంటి అంటే ఆయన 1-to-1 పనిచేస్తాడు. ఆయన ప్రపంచంలో 750 కోట్ల మంది కాదు, 7,000 కోట్ల మంది ఉన్నాయి, పర్లేదు, కానీ దేవుడు ఒక్కొక్కరితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా బోర్ ఫీల్ అవ్వడు. ఇన్నిసార్లు వచ్చామని ఆయన సన్నిధికి దేవుడు ఎప్పుడు కూడా అమ్మ ఇన్నిసార్లు వచ్చేస్తే ఎలాగమ్మా అని దేవుడు అండు. ఎన్నిసార్లు ఆయన పాదాల దగ్గరికి వచ్చినా, ఎంతసేపు నువ్వు ఆయనతో సమయాన్ని గడుపుతున్నా, ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఆ ప్రార్థన అంతా దేవుడు వింటాడు. అది దేవునికి ఉన్న మహత్యం అలాంటిది. ఇప్పుడు జాన్ వెస్లీ ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఎట్ ఎ టైం ఒక్కరితో మాత్రమే మాట్లాడగలడు. ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక్క నిమిషం అవుతారండి, నేను వీరితో మాట్లాడుతున్నాను కదా అంటే నా కాన్సన్ట్రేషన్ కేవలం ఒక్క పర్సన్ మీద ఉంటుంది. కానీ దేవుడు అలాంటాడు కాదు, ఆయన 1-on-1 పనిచేస్తాడు. కాబట్టి ప్రపంచంలో ఎన్ని వేల మంది ఒకేసారి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన, గాడ్ వర్క్స్ విత్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరితో ఆయన పనిచేస్తుంటాడు. అందరూ బట్టి నీ స్థితిగతులను తెలుసుకోగలిగిన వాడు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన వాడు ఆయన. ఇశ్రాయేలీయులు మొర్రపెట్టారని బైబిల్లో ఉంది. 70 మందిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకంటే యోసేపు పిలిచాడు, నాన్న వచ్చేసాయి, ఇక్కడ గోషెన్ అనే ప్లేస్ ఉంది, వెరీ ఫర్టైల్ ల్యాండ్,
చాలా బాగుంటుంది, సస్యశ్యామలమైన ప్రాంతం, నైలు నది ప్రక్కనే. మీరందరూ వచ్చేసాడు అనగానే యాకోబు తన కొడుకులు, వాళ్ళ కొడుకులు అందరిని పట్టుకుని ఈజిప్ట్ వచ్చేసారు 70 మంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ ఫ్యూ సెంచురీస్, కొన్ని వందల సంవత్సరాలు గతించేసరికి ఈ 70 మంది కాస్త ఒక ఫ్యామిలీగా ఈజిప్ట్లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఒక దేశంగా మారిపోయారు, ఒక జనాంగంగా మారిపోయారు. ఫరో చూసి అంటాడు, ఈ జనము అనే మాట వాడాడు, దిస్ నేషన్. అంటే ఇప్పుడు ఇది ఫ్యామిలీ కాదు, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నిన్ను విస్తారమైన జనాంగంగా మారుస్తున్న దేవుడు వాగ్దానం చేశాడు. ఈజిప్ట్లో దేవుడు నెరవేర్చాడు. ఆ సందర్భంలో వారు లెక్కకు విస్తారంగా ప్రబలిపోయారు. 70 మందిగా అడుగుపెట్టిన వాళ్ళు కాల్బలం లెక్కిస్తే, అంటే 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని లెక్క పెడితే 6,03,000 చిల్లరి అక్కడ ప్రజలు ఉన్నారు. 6,03,000 మంది పైగా ప్రజలు, కేవలం కాల్బలం అనగా పురుషులు, అది కూడా యవన వయసు దాటిన వాళ్ళని లెక్క పెడితే, పిల్లలు, స్త్రీలని, ముసలోళ్ళని లెక్క పెడితే సుమారుగా 2.5 మిలియన్, అనగా 25 లక్షల మంది ప్రజలుగా వారు గోషెన ప్రాంతం అంతా నింపబడిపోతే 25 lakhs of people. Can you imagine in BC 1500? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో ఒక ప్రాంతంలో 25 లక్షల మంది ఉన్నారంటే ఇట్ వాస్ ఎ గ్రేట్ నేషన్. చాలా పెద్ద ప్రాంతం అనమాట, అది చాలా పెద్ద దేశం అనమాట. జనాభా తక్కువ నా ప్రాంతంలో ఒక ప్లేస్లో అంతమంది ఉన్నారంటే, అందును బట్టి ఈజిప్షియన్లు భయపడ్డారు. వీళ్ళ గనక మనకన్నా విస్తారంగా బలిష్టంగా ఉన్నారు, వీరిని గనక అణిచివేయకపోతే శత్రువులతో ఎవరైనా వీళ్ళు చేతులు కలిపారంటే ఈజీగా మనల్ని కొట్టేయచ్చు అని చెప్పి ఐగుప్తీయులు భయపడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రబలారని బైబిల్లో రాయబడింది. కెన్ యు ఇమాజిన్ డియర్ ఫ్రెండ్స్, 70 మందిగా వెళ్ళారు, 25 లక్షల మంది అయ్యారు. అయితే ఐగుప్తు రాజు వారిని ఇబ్బంది పెడుతున్న సమయంలో వీళ్ళందరూ దేవుని సల ఏం చేశారట? మొర్ర పెట్టారు. ఇశ్రాయేలీలు పెట్టిన మొర్రను దేవుడు విన్నాడని బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారందరూ కూడా దేవుని సల మొర్ర పెడుతూ, మాకు విడుదల కావాలి, వీ నీడ్ డెలివరెన్స్, వీ వాంట్ టు బి ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గాడ్. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దానం చేసిన భూమిలో మేము నివసించాలి. లార్డ్ హెల్ప్ us, హ్యావ్ మర్సీ ఆన్ us, హ్యావ్ కంపాషన్ ఆన్ us. That was a prayer. That were the groanings of God's people. దేవుని ప్రజల యొక్క మూలుగులు, వారి మొర. మూలుగు అంటే దానికి భాష ఉండదు. ఏమన్నా మూలుగుకు భాష ఉంటుందండి? అమెరికాలో ఎవరినైనా ఐసీయూలో పెట్టారనుకోని మూలుగుతూ ఉంటారు, ఇంగ్లీష్లో మూలుగుతారండి. మనం ఇక్కడ తెలుగులో మూలుగుతామా? మూలికి భాష లేదు, అంతా ఒకటే. ఆఫ్రికాలో ఒకళ్ళ మూలిగే, ఏమన్నా వ్యాధి వచ్చిందనుకోండి అని మూలుగుతారు కదా. ఆ ఐసీయూలో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు ఆ మూలుగులు వినబడుతూ ఉంటాయి. దానికి భాష ఉండదు. ఇంగ్లీష్ వీడని అలాగంటాడు, ఆఫ్రికా వాళ్ళైనా అలాగంటారు, తెలుగు వెళ్ళిన ఒకటే. అంతేకాని తెలుగులో మీరు ఇలాగే మూలుగెళ్ళని ఉంటుందండి ఎక్కడైనా? మూలుగులన్నీ ఒకటే. గ్రోనింగ్స్ ఆర్ సేమ్ ఎవ్రీవేర్. ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారట. ప్రార్థన మాత్రమే కాదు, వారి మూలుగుల్లో. వెన్ యూ కాన్ ప్రే విత్ వర్డ్స్, గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ హార్ట్. నువ్వు మాటలతో ప్రార్థన చేయలేని పరిస్థితులని ఉంటే దేవుడిని హృదయ రోదన కూడా గుర్తించగలడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది వారు ఎదుర్కొనే సమస్యలు, వారు ఎదుర్కొనే ఒంటరితనంతో నాకు మాటలు కూడా రావట్లేదండి, ఏం ప్రార్థన చేయలేదో తెలియట్లేదండి, గుండెంత బరువెక్కిపోయింది, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, స్థితిగతులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి. ఒక ఓడ సముద్రంలో చిక్కుపోయినప్పుడు, ఆ భయంకరం తుఫాన్లో చిక్కుపోయినప్పుడు ఎలా ఉంటుందో నా జీవితం కూడా అలా ఉంది. ఎటు పోవాలో తెలియని పరిస్థితి, ఏమవుతుందో తెలియని పరిస్థితి. లెట్ మీ ఎంకరేజ్ యూ డియర్ ఫ్రెండ్, గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ యువర్ సఫరింగ్ అండ్ యువర్ గ్రోనింగ్స్. దేవుడు నీ మూలుగులను, నీ కష్టాన్ని దేవుడు చూడగలిగినవాడు. ప్రార్థన. దేవుడు యేసు ప్రభువు ఒక చక్కని మాదిరి. ప్రార్థించేటప్పుడు దేవుడు మన ప్రార్థన వింటున్నాడని నమ్మి ప్రార్థన చేద్దాం. అవిశ్వాసమైన మనసుతో ప్రార్థన వద్దు, అపనమ్మికతో ఇప్పుడు దేవుని దగ్గరికి రావద్దు. మై గాడ్ కెన్ టర్న్ మై సిచ్యువేషన్ అరౌండ్, మై గాడ్ కెన్ డూ సంథింగ్ గ్రేట్ బియాండ్ మై కాంప్రహెన్షన్. నా ఊహకు, నా యొక్క ఆలోచనకు మించి నా దేవుడు పనిచేస్తాడని నమ్మి దేవుని సందుకు వద్దాం, దేవుని సందులో ప్రార్థిద్దాం. ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఎప్పుడైతే కృతజ్ఞతతో నీ జీవితం నింపబడిందో, కాన్ఫిడెన్స్తో నువ్వు ప్రార్థించడం నేర్చుకున్నావో, దెన్ మిరకల్ హ్యాపెండ్. జీసస్ ప్రొనౌన్స్డ్ అండ్ ప్రొక్లెయిమ్డ్, లాజరస్ కమ్ ఫార్త్.
బయటికి రా అనగానే లాజరు ఏం చేసి చెప్పండి, ప్రేత వస్త్రాలతో చుట్టుబడినవాడు బయటికి వచ్చాడు. ఒక దైవజనుడు అన్నాడు, యేసు ప్రభు మాటలకున్న శక్తి ఎంత గొప్పదంటే, లాజరు బయటికి రా అని కాకుండా బాబు బయటకు వచ్చే అని కనుక అనుంటే ఎంతమంది వచ్చేద్దరు అన్నాడు ఆయన. నిజమే కదా. అందును బట్టి యేసు ప్రభు స్పెసిఫిక్గా ఏమని పిలిచాడు ఆయన, లాజరు అన్నాడు. అలా కాకుండా బయటికి రా అని ఉంటే ఎవరికి వాళ్ళు ఫీల్ అయిపోయారు, ఎంతమంది వచ్చేద్దరు బయటికి. ఆ శవాల చుట్టూ ఏమన్నా ఉండుంటే అవి కూడా బయటకు వచ్చేసావు. కాబట్టి జీసస్ స్పెసిఫిక్గా లాజరస్ కంఫర్ట్ అని పిలిచారు. దట్స్ అ పవర్ ఆఫ్ అవర్ గాడ్, దట్స్ అ పవర్ ఆఫ్ జీసస్ ఇన్ హిస్ వర్డ్స్. ఈ మధ్యాహ్న కాలసిన నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, దానికి ముద్ర వేస్తున్నాడు. నీ ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గర లిఖించబడుతున్నాయి. నీ యొక్క స్థితిగతులన్నీ కూడా గమనించే దేవుడు. ఆయన అంటున్నాడు, ప్రార్థనలో మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. యేసు ప్రభు వారు మనకు ఉంచే మాదిరి ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్మి ప్రార్థన చేయాలి. చేద్దామా ఈ రోజున అలాంటి ప్రార్థన చేద్దామా? వండర్ఫుల్. నాలుగవది ఇంకొక మాట మీకు చెబుతాను చూడండి. కన్నీటి ప్రార్థనలో కూడా యేసు ప్రభు వారు మనకు మాదిరి ఉంచారనే లేఖనాలు సెలవిస్తున్నాయి. హీబ్రూ చాప్టర్ 5:7. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన విధానాన్ని అక్కడ అపోసిన పౌలు చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఆ మాట చూద్దాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవానికి, తనను మరణము నుండి కాపాడగలను వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఏం చేయబడ్డారట? ఇక్కడ యేసు ప్రభువారు మనందరికీ మాదిరి ఉంచుతున్నాడు. ఆయన మరలా చెబుతున్నాడు ప్రియులారా, ప్రభువారు సర్వలోకంలో మనుషులందరికీ మాదిరికరగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మహారోదనముతోనో ఆ తర్వాత కన్నీళ్లతోనో ఏం చేశారట? ఆయన ప్రార్థన చేశారు. కన్నీటి ప్రార్థన కొన్ని సందర్భాల్లో దేవునికి సింహాసనాన్ని కదిలిస్తుంది అనే విషయం నీకు తెలుసా? మన జీవితాల్లో భారంతో మనం నింపబడినప్పుడు, ఆత్మల భారంతో మనం ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసే అనుభవంలోకి మనం వస్తాం. కన్నీటి ప్రార్థన ఒకవేళ మనుషులు నిరాకరించచ్చేమో, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నీ భర్తే అనొచ్చేమో, ఏటా ఏడుపో, ఎవరు చచ్చిపోయిన ఏడుతున్నావు అంటాడేమో నీ భర్తే. ఒకవేళ నీ భార్య అనొచ్చేమో, ఏంటంటే ఆడోళ్ళకి ఏడిచేస్తున్నారు ఏంటంటే మీరని. మొహమాట పడాల్సిన అవసరంలా చేయి, ప్రార్థించే దేవుని అసలు కన్నీటితో ప్రార్థించేయి. పిఠాపురంలో ఒక ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇసుకలో మోకాళ్ళని ప్రార్థన చేశాడు కన్నీటితో, తన భార్య మారాలని. ఎందుకోసం తెలుసా? భార్య చాలా గయ్యాళ్ళుగా బ్రతికేదట. ఆయన అన్నం తింటా ఉంటే అన్నం పెట్టి కూరేసి ఆ వెంటనే ఆయన కలిపి ముద్ద నోట్లో పెట్టుకుందన్న పరిస్థితిలో ఆ అన్నంలో కిరసనాలు వేసేదట, కిరోసిన్ పోసేసేదట. మనమైతే ఏం చేస్తాం? ఆ మిగతా కిరసనాలు ఆమె మీద వేసేసి ఎక్కడుందరో అగ్గిపెట్టి కానీ లైటర్ కానీ ఎక్కడుందరో అని చెప్పి పరుగులెడతాం మనమైతే. కానీ ఆయన ఆ ప్లేట్ అలా ప్రక్కకు పెట్టి చేతులు కడుక్కుని ప్రార్థన చేశాడు, ప్రభు నా భార్యను మార్చాయా. ఏమ్మా ఏంటమ్మా నీ భర్తను హింసిస్తున్నావు అంటే, నేను ఎక్కడ హింసించానండి, మంచిగా కూర వేసి అన్నం పెట్టాను కదండి అంటది, కానీ కిరసనాలు వేసే మాట మాత్రం చెప్పేది కాదట. కొంతమంది ఈ చేత్తో పెడతారట, ఈ చేత్తో కొడతారట కొంతమంది. అంటే సామెత ఇంకొంచెం మోటుగా ఉంటుంది అనుకోండి, నేను అది చెప్పను, కానీ అర్థం మాత్రం ఇదే. ఈ చేత్తో పెడతారట, ఈ చేత్తో ఏం చేస్తారు కొంతమంది, కొడతారు. అలాంటి రకాలు కొన్ని ఉంటాయి. ఏంటమ్మా అంటే నేను పెట్టాను కదా అంటారు, కానీ కొట్టింది మాత్రం చెప్పరు. బైబిల్ సెలవిస్తూ ఉంది, కన్నీటి ప్రార్థన, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ప్రభు సన్నిధిలో అది నేలను పడకముందే దేవుని ఒడిలో పడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అవర్ గాడ్ కెన్ వాల్యూ యువర్ టీయర్స్. నీ కన్నీటిని గుర్తించే దేవుడు. లోకం నువ్వు ఏడుస్తూ ఉంటే, ప్రపంచం నువ్వు ఏడుస్తూ ఉంటే చూడాలనుకుంటుందేమో. నువ్వు ఏడుస్తూ ఉంటే ఈ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నానండి, వాళ్ళు అలా ఏడవడే నాకు కావాలంటారేమో. నీ బంధువులు, నీ తోటి కోడలు, నీ బావమరిది, నీ బావ, లేకపోతే మరొకళ్ళు నువ్వు ఏడుస్తుంటే పండగ చేసుకుంటారేమో. కానీ దేవుడు అలా అంటాడు కాదు. హీ కెన్ డీప్లీ మూవ్ విత్ యువర్ టీయర్స్. నీ కన్నీటి ద్వారా దేవుడు కదిలించబడతాడు. సందర్భం వచ్చింది గారు చెబుతున్నా, మరియా ఏడుస్తుంటే ప్రభువు చూసి తట్టుకోలేకపోయాడట. ఆయన బేతనీయల్లో లాజరు చనిపోయాడని మార్త ఏడిసింది, కానీ ఏంటో మార్త ఏడుపులో పెద్ద నాకు అంత జెన్యూన్గా అనిపించట్లేదు మార్త ఏడుపు. ఎందుకోసం?
ప్రభువారు వచ్చి అమ్మ నేను ఒక మిరక్కలు చేస్తానంటే వాసన వచ్చేస్తాడు ఆయన అంటుంది. అద్భుతం చేస్తానంటుంటే మార్త అడుగడుగునా వెనకబడిపోతుంది, కానీ ఏదో ఏడుస్తున్నట్టుగా మాత్రం కనబడుతుంది. కానీ మరియ ఏడుపులో దేవుడు యథార్థతను చూశాడు. అందును బట్టి మరియ ఏడుస్తుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు కన్నీళ్లు విడిచినని. కెన్ యూ ఇమాజిన్ అవర్ లవింగ్ సేవియర్ ద క్రియేటర్ గాడ్ వెప్ట్ అని బైబిల్లో ఉంది. హీ వెప్ట్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చిన్న వచనం, జీసస్ వెప్ట్, 2 పదాలు. ఆయన కన్నీళ్లు విడిచాడు. హీ వాజ్ మూవ్డ్ బై ద టీయర్స్ ఆఫ్ మేరీ. మరియ ఏడుస్తుంటే యేసు ప్రభు చూస్తూ ఊరుకోలేదు. ఆ కన్నీటిలో ఆయన కూడా పాలు పంపులు పొందుకున్నాడు. నువ్వు ఏడుస్తుంటే, నువ్వు దుఃఖపడుతుంటే నీ ప్రభు అలా చూసి ఊరుకునేవాడు కాదు. ఆ కన్నీటిని కొలిచేవాడు, ఆ కన్నీటికి జవాబు ఇచ్చేవాడు. నో మ్యాటర్ వాట్ ద టీయర్స్ దట్ యు ఆర్ డ్రాపింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ డియర్ ఫ్రెండ్, లిసన్ టు మీ, గాడ్ వాల్యూస్ దెమ్. గాడ్ వాల్యూస్ దెమ్. కన్నీటి ప్రార్థన నీ జీవితంలో అద్భుతాలు. మేము రాజమండ్రిలో మా తల్లిదండ్రులు పరిచర్య ప్రారంభించిన తర్వాత 300 గజాలు అఫీషియల్గా సైట్ కొని, స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత అక్కడ ఒక చిన్న మందిరం కట్టారు. మందిరం కట్టిన తర్వాత మేము మందిరం ఒక చోట, ఆ తర్వాత దేవుని సేవకులు అయిన మేము మరొక చోట ఉండేవాళ్ళం. మందిరం దగ్గరగా ఉంటే బాగుంటుంది, ప్రక్కనే ఉంటే బాగుంటుంది అని చెప్పి స్ట్రాతో, అంటే గడ్డితో, దుబ్బు గడ్డి అని ఇక్కడ దగ్గరలోనే మిర్తిపాడు, తొర్రేడనే ప్రాంతాల్లోంచి అప్పుడు తీసుకొస్తున్నారు గడ్డి. తాటేకు కాదు, ఇంకొంచెం రిచ్గా ఉండాలనుకుంటే దుబ్బు గడ్డి, అవే ఇంకొంచెం రిచ్గా కావాలంటే పెంకుటిల్లు, ఇంకా లేదు అంటే డాబా. అది పూర్వదినాల్లో కదా. సో దుబ్బు గడ్డితో ఇల్లు వేసుకుందామని చెప్పి ఇల్లు వేశారు పిల్లలు, మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అది కూడా ఏమిలా 4 దుంగలు తాటి కలప, ఆ దుంగలు తీసుకొచ్చి నాటి ఆ పైన ఆ దుబ్బు గిడ్డతో ఇల్లు వేస్తే, ఒకరోజు మా నాన్నగారు ఎక్కడికో సువార్త కోసం బయటకు వెళ్ళారు. వాకింగ్ చెప్పడానికి వెళ్ళేసరికి మేము స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాం. మా అమ్మగారు మాకు భోజనం తినిపిస్తున్నారు, మేము చిన్నోళ్ళం. ఈ లోపల ఒక ఆమె పరిగెత్తుకుని వచ్చి, పాస్టర్ గారు మీ ఇల్లు కూల్చేస్తున్నారండి అంది. వెంటనే ఆ తింటున్న ఆహారం అక్కడ పడేసి మమ్మల్ని కూడా వదిలిపెట్టేసి మా అమ్మగారు పరిగెట్టడం ప్రారంభించారు. ఎందుకోసం అంటే చాలా కష్టపడి కట్టుకుని ఇల్లు అది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన సంపాదన కాదు అది. దేవుని బిడ్డలు ఇచ్చే ఆ కానుకలు చిన్న చిన్నగా పోగు చేసి ఆ మందిరం కట్టిన తర్వాత దేవుని సేవకులు మేము ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం. మున్సిపాలిటీ నుండి కొంతమంది వచ్చి ట్రాక్టర్లు తీసుకొచ్చి, పర్మిషన్ లేదు మీ ఇల్లు కట్టడానికి, ఈ గడ్డిల్లు వేసుకోవడానికి పర్మిషన్లు కావాలట. మరి ఎక్కడో తీసుకురావాలో పర్మిషన్ లేదని చెప్పి కూల్చేయడానికి వచ్చారు. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, సార్ అయ్యా ఒక్కరోజు మాకు టైం ఇవ్వండి, ఈ ఒక్కరోజు మాకు టైం ఇవ్వండి, మీరు లాగిపడేశారంటే మళ్ళీ అవి పనిచేయవండి, మేము అవన్నీ తీసేస్తాం, జాగ్రత్తగా తీసి ప్రక్కన పెట్టుకుని ఆ తర్వాత మీరు ఏదో పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత కట్టుకుంటామండి అని మా అమ్మగారు ఆ రోజున పిల్ల నాకు ఎప్పటికీ గుర్తు. అనేక మంది మగవాళ్ళు అలా నిలబడి ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని, అయ్యా ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఒకవేళ ఇది తప్పు అయితే మేము తీసేస్తాం, ఆ తర్వాత పర్మిషన్ తెచ్చుకుని కడతాం. విచిత్రం ఏంటంటే మా ఇంటి ప్రక్కన కొన్ని 100 ఇళ్ళు, అవన్నీ కూడా రోడ్డు ఆక్రమించి కట్టుకునే ఇళ్ళు, అవన్నీ కూడా రోడ్డు ఆక్రమించి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినాయి. మేము ఇంకా కొన్న స్థలం, అది డబ్బులు పెట్టి కొన్న స్థలంలో ఒక చిన్న పాక. అన్నీ కనబట్టలేదండి మీకు, ఇదొక్కటే కనబడిందా? పర్మిషన్ తీసుకెళ్ళని కూల్చేస్తున్నారండి అని మా అమ్మగారు వాళ్ళందరి చేతులు పట్టుకుని బతిమాలుతుంటే కనికరించలేదండి. ట్రాక్టర్లతో లాగి పడేశారు. మా అమ్మగారు ఏడ్చారు. ఆ దృశ్యం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే కూల్చిపడేశారు. మా నాన్నగారు కూడా లేరు, ఎక్కడో సువార్త కోసం వెళ్ళారు. ఆ రాత్రి మా అమ్మగారు ప్రార్థన చేసి, ప్రభువా ఎక్కడైతే మా తల దించబడిందో, ఎక్కడైతే మమ్మల్ని అవమానపరిచారో, దేవుని సేవకులు ఇక్కడ దేవుని సేవ చేయకూడదు, ప్రభు పరిచయం జరగకూడదని ఎవరైతే మమ్మల్ని అవమానపరిచారో అదే స్థలంలో మమ్మల్ని నిలబెట్టండి. మా బిడ్డలను వాడుకోండి ప్రభు, నీ కృపలో వారు స్థిరపరచబడాలి. రాజమండ్రిలో, పట్నంలో ఒకనొక రోజున దేవుని పరిచయం చాలా ఘనంగా, వైభవంగా, మహిమకరంగా కొనసాగాలని ఆ రోజు మా తల్లి కన్నీటి ప్రార్థన. ఈరోజు చూస్తున్నంత కూడా ఆ ప్రార్థనకు జవాబే దేవునా మన స్తోత్రం కలుగును. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్ బీన్ సర్వింగ్. ప్రజలను అవమానపరిచారేమో, ప్రజలను తొక్కిపెట్టారేమో, ప్రజలు నిన్ను ఎందుకో పనికిరావని ఒకవేళ నిన్ను నిందిస్తున్నారేమో. ప్రార్థన చేయి. నీ కన్నీటిని
లెక్కించే దేవుడు ఆయన. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి దేవుడు ఒక రోజు నేను నిలబెట్టినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఏ ప్రాంతంలో అయితే ఆ ఇల్లు పడగొట్టేశారో అక్కడ బైబిల్ కాలేజ్ కట్టాం. ఈ రోజున మనకున్న ఇన్స్టిట్యూట్ ఆ ప్రాంతంలోదే. దేవుడు అక్కడితో వదిలిపెట్టేశాడు. చక్కని మందిరాన్ని ఇచ్చాడు, చక్కని ఆర్ఫనేజ్ దేవుడు మనకిచ్చాడు. కొన్ని చాలామంది పిల్లలు సెదతీరుతున్నారు. రానున్న రోజుల్లో ఒక మంచి మెడికల్ సెంటర్, రాజమండ్రికి గర్వకారణంగా ఉండే ఒక మెడికల్ సెంటర్ దేవుడు తీసుకురాబోతున్నాడు. నాకు తెలిసి అక్కడితో ఆగేదిగా దేవుడు ఇంకా ఇంకా గొప్ప ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి. ఎక్కడైతే శత్రువు మనల్ని అణచివేయాలని ప్రయత్నం చేశాడో, ఒలికించి నీ కన్నీళ్ళలో దేవుడు వాటిని గుర్తించి ఉన్నతమైన స్థానాన్ని తీసుకురాగలిగినవాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్ బీన్ సర్వింగ్. ఆయన మంచి దేవుడు. కన్నీటి ప్రార్థన కూడా యేసు ప్రభువు మనకేముంచాడు, ఆయన మాదిరించారు. చివరికి ఒక మాట చెప్తాను, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ దేవుని చిత్తమెరిగి ప్రార్థన చేయడంలో యేసయ్య మనకు మాదిరి ఉంచాడు. అది కూడా ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం మనం చదివితే ఒక చక్కని మాట. లూక్ చాప్టర్ 22 and verse 42, 22:42 మనం చదువుదాం. దేవుని చిత్తమెరిగి ప్రార్థన చేయడంలో యేసయ్య మనకు ఉంచిన మాదిరి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రభు. నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రియ యవన సహోదరి, ఈరోజు ఇలా ప్రార్థన చేయగలవా? ప్రభువా, నా ఇష్టం కాదు, నీ చిత్తం జరిగించి ప్రభు అని ప్రార్థన చేస్తావా? తమ్ముడు, ఈ ప్రార్థన చేయగలవా? ఈ మధ్యాహ్న కాల్సిన ప్రభువా, నా ఇష్టం కాదు, ఇప్పటిదాకా నా ఇష్టం జరగాలని నేను నష్టపోయాను, నా కుటుంబాన్ని నష్టపరిచాను, నా తల్లిదండ్రులు నష్టపరిచాను. కానీ ఈ రోజు నుండి ప్రభువా, నీ చిత్తం జరగాలని నేను ప్రాకులాడతాను. లెట్ దై విల్ బి డన్ ఇన్ మై లైఫ్ ఓ గాడ్. ఇలాంటి ప్రార్థనకు స్వచ్ఛమైన మాదిరి మన ప్రభువుని యేసయ్య ఉంచాడు. తండ్రి, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడును గాక, నీ చిత్తము సిద్ధించును గాక. ఈ రోజున ప్రపంచం అంతా ఎగసిపడతా ఉంది, ఎవరిష్టం వాళ్ళు జరిగించుకోవాలని. భర్త ఇష్టం భర్తది, భార్య ఇష్టం భార్యది, పిల్లల ఇష్టం వాళ్ళది. ఎవరు పడితే వాళ్ళ ఇష్టం వాళ్ళు నెరవేర్చుకోవాలి. వారి ఇష్టానికి అడ్డొస్తే ఎంతవరకైనా తెగిస్తున్నారు చాలామంది. ఈరోజు పేపర్లో జరిగిన ఒక సంఘటన, వేసిన సంఘటన నా హృదయాన్ని బాగా కదిలించింది, కలిచివేసింది. అదేంటో తెలుసా? ఒక అతను పెళ్లి చేసుకున్నాడు, భార్యతో ఉన్నాడు. అయితే అతని కన్ను భార్య చెల్లెల మీద పడిందట. ఎంత దౌర్భాగ్యం కాకపోతుందండి లోకం ఎలా ధైర్యం చూసారా? భార్య ఉంది, చక్కని భార్య, ఆమెతో జీవించిన ఇష్టం లేదట. భార్యకు ఒక అందమైన చెల్లి ఉందట, ఆమె మీద కన్నేశాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నాడట, నేను నీతో ఉండాలనుకుంటున్నాను, మన ఇద్దరం కలిసి ఉందాం, మీ అక్కను వదిలేస్తానని. మరి ఏం చెప్పాడో తెలియదు, కానీ ఆమె ఒప్పుకోవట్లా. వద్దు బావా, నువ్వు అలా చేయడం మంచిది కాదు అని చెప్పి ఏదో చెప్తోంది, ప్రయత్నం చేస్తాను. ఈ లోపల ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో సంబంధం వచ్చి పెళ్లి సెటిల్ అవుతుందట. పగబెట్టేసుకున్నాడు, నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదని చెప్పి ఆ అమ్మాయి మీద పెట్రోల్ పోసాడట. పెట్రోల్ పోసి కాల్చేశాడు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత భయంకరమైన సంఘటనలు ఇవి. భార్య ఉందే, కుటుంబ జీవితం ఉందే, మరలా ఆ భార్య చెల్లెల మీద కన్నేసి ఆమె దక్కలేదని ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకున్నారు అతన్ని, ఆమెను. అందరూ బట్టి ఇది ఆడికి ఇష్టం లేదట, పెట్రోల్ బోల్ చేసి కాల్చేశాడు. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం. ఎక్కడ చూడండి ఇదే పదం, ఇదే స్లోగన్, నా ఇష్టం. కానీ యేసయ్య నేర్పిస్తున్నాడు, జరగాల్సింది నీ ఇష్టం కాదు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎవరిష్టం జరగాలి? దేవుని ఇష్టం. గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ యువర్ ప్లాన్స్. అంటే నీ ఇష్టాన్ని దేవుడు తొక్కి పెట్టేసి నిన్ను ఆయన చేతిలో ఒక రోబోట్లా మార్చేసుకోవాలని దేవుని ఉద్దేశం కాదు. ఎప్పుడు గమనించు, నీ ఇష్టం కన్నా దేవుని ఇష్టం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. హల్లెలూయా. నీ కోరికల కన్నా దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటాయి. అవి శాశ్వత ప్రణాళికలు అయి ఉంటాయి. అది ఈ రోజుతో రేపటితో పోయేది కాదు. దేవుని ప్రణాళికకు నువ్వు చోటు ఇవ్వగలిగితే దేవుడు విశేషంగా తరతరాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెడతాడు. సబ్మిట్ చేసుకోగల నీ జీవితాన్ని. అందరూ బట్టే పేతురు అన్నాడు, యేసయ్య మనకు అన్ని విషయాల్లో మాదిరి ఉంచి వెళ్ళాడు. ప్రార్థన అనే విషయంలో యేసు ప్రభు ఉంచిన ఈ 5 రకాలైన మాదిరి ఈరోజు మనం ఫాలో చేద్దాం, అనుసరిద్దాం, మన జీవితాల్లో ఆశీర్వాదం పొందుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. మీకోసం నేను ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రభు పాద సన్నిధిలో మనందరూ ఉన్నాం. దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన, గొప్పవాడు స్వామి, నువ్వు నిలబెట్టే దేవుడు నాయన.
నువ్వు పడగొట్టేవాడు కాదు ప్రభువా, నువ్వు నిలబెట్టే దేవుడు కనుక నీకు స్తోత్రాలని ప్రతి ఒక్కరూ దేవుని వైపు మనం చూద్దాం. సచ్ ఏ జాయ్ ఇట్ ఈస్ టు బి ఇన్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్. నీ కన్నీటిని దేవుడు చూసి వాటిని లెక్కించే దేవుడు ఆయన. నీ కన్నీరు దేవునికి అలుసు కాదు. నీవు వెలుకించే ప్రతి కన్నీటి బొట్టును దేవుడు లెక్కిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన యేసయ్య చేశారట. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థించాడు, యాచనలు సమర్పించాడు. కాబట్టి ఆయన అంగీకరింపబడ్డారు. ప్రియ చెల్లెమ్మ, ప్రియ తమ్ముడు, ఈరోజు నీ ప్రార్థనలు అంగీకరించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఉంచిన మాదిరిని మనం కూడా పరిశీలించేద్దాం. అవును, నువ్వు చేసే ప్రతి కన్నిటిని గుర్తించే దేవుడు ఆయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన వైపు మనం చూద్దామా? అందరూ ప్రార్థించండి, ఎవరు అటు ఇటు చూడు. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడు. 2 వర్తమానాల ద్వారా దేవుడు నీ హృదయాన్ని ఆయన స్పృశించాడు, ఆయన తాకాడు. ఒక్క చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో వచ్చాయి. ఆన్లైన్లో ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారో మీరున్న స్థలంలో దేవుని వైపు చూడండి. గాడ్ కేర్స్ ఫర్ యూ and he understands your pain and your groanings. నీ మూలుగులను దేవుడు ఆయన గుర్తించేదాడు. మూలుగులకు భాష లేదు, బట్ గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ గ్రోనింగ్స్ దిస్ ఆఫ్టర్నూన్. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు మనం చూద్దామా? ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి చెంతగా మోర్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి చెంతగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ 2 చేతులు ఆకాశమే చాపండి. దైవజనుడిగా చేయబోతున్న ఈ ప్రార్థనలు మీరు అందరూ ఏకీవించండి. అవును, మన ప్రార్థన వినే పావనుడు మన ప్రభు, మన పట్ల మంచి ప్రణాళికలు కలిగిన దేవుడు. మన ఇష్టం కాదు జరగాల్సింది, దేవుని ఇష్టం జరగాలని కోరుకుందాం. ప్రభువా, నీ చిత్తం నా జీవితం నెరవేర్చండి. నీ ప్రణాళికల్లో నేను పాలిభాగస్తురాలుగా ఉండినట్లు సహాయం చేయమని చెప్పు దేవుని సన్నిధితో. ప్రభు దేవుని సన్నిధిలో చెప్పు, ఆయనతో నేను బలపరచాలని కోరుతున్నారు. హల్లెలూయా. ఫాదర్, we thank you Lord, we worship you Lord, we give you thanks because you heard our prayers. మా ప్రార్థన వినే దేవుడు గనుక నీకు స్తోత్రాలయ్యా. అందరం ప్రార్థనలు ఏకీవిద్దాం. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నీ మాటలు వినడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రార్థన చేయడంలో నీవు మాకిచ్చిన మాదిరిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నువ్వు మా నాయకుడుగా, మా ప్రభువుగా, మా దేవుడిగా ఎన్ని విషయాల్లో మాకు మాదిరి ఉంచాలో అన్ని విషయాల్లో మాకు మాదిరి ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, బలపరచండి. విశేషమైన విధానంలో నీ కనికరాన్ని వారి మీద క్రొమ్మరించమని కోరుతున్నాం ప్రభువా. ఈ రోజు నుండి మా ప్రార్థనా జీవితంలో ఒక పెను మార్పులు మేము పొందుకోవడానికి మీరే సహాయం చేయండి. నువ్వు ప్రార్థన ఆలకించువాడవు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఫిలిప్పీ 4:19 ప్రకారం ప్రతి అవసరము తీర్చబడును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 2:7 మీరు సెలవిచ్చారు, మీ దేవుడు యెహోవా మీకు తోడై ఉన్నాడు గనుక మీకేమీ తక్కువ కాదు అనిపించిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా.
నూతన కార్యాలు పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. మాలో ఉన్న సోమరితనం, మాలో ఉన్న నిర్లిప్తత, మాలో ఉన్న నిర్లక్ష్యము యేసు నామములో పారద్రోలబడును గాక. చురుకైన భక్తిని మేము చేయడానికి సహాయం చేయండి. ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థించే వారంగా, ఆత్మలో రోషం కలిగి నీ కొరకు పనిచే వారంగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని కోరుతున్నాం ప్రభువా. మా జీవితాలు మండే జీవితాలుగా ఉంచండి ప్రభువా. ఆరిపోయిన బ్రతుకులు ఏ ఒక్కరిలో ఉండకుండాను గాక. ఆరిపోయిన జీవితాలు మీరు వెలిగించగలిగే సామర్థ్యం నీకు ఉంది గనుక ఇప్పుడే ఆత్మదేవుడా నీవు ప్రతి ఒక్కరిని వెలిగించమని కోరుతున్నాం ప్రభువా. శాపగ్రస్తమైన ప్రతి అనుభవము యేసు నామములో కొట్టివేయబడును గాక. దేవుని బిడ్డలందరూ గట్టిగా చెబుదాం ఆమేన్. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, భయంకర వ్యాధుల చేత సతమతమవుతున్నారో, సంపాదనలో చాలా మట్టుకు మందులకే, టెస్టులకే, డాక్టర్లకే పోస్తున్నారు, యేసు నామములో ఇప్పుడే గొప్ప స్వస్థత వారికి కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే నిందల అవమానాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారో, కుటుంబ కలహాలు గొడవల మధ్య ఎంతమంది అయితే జీవిస్తున్నారో యేసు నామములో వారికి విజయం కలుగును గాక. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేక యాంత్రికంగా బ్రతుకుతూ విడాకుల కోసం కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వారిని యేసు క్రీస్తు ప్రభు శక్తి ద్వారా మీరే ఐక్యపరచుమని కోరుతున్నాం ప్రభువా. నువ్వు కట్టే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవనస్తుల్ని నీ చేతిలో పెడుతున్నాం, చిన్న బిడ్డలు నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్న వారి ప్రార్థనలు యేసు నామములో అంగీకరింపబడును గాక. వివాహాల కోసం ప్రార్థిస్తున్న వారికి చక్కని జీవిత భాగస్వాములు, విశ్వాసం కలిగిన వారు, నీ చిత్తములో ఉన్నవారు ప్రాముఖ్యంగా వారికి అనుగ్రహింపబడుదురుగాక. ఎవరైతే ఓటమి అంచున ఉన్నారో, జీవితంలో ఆనందం లేక సంతోషం లేక కొట్టుమిట్టాడుతున్నారో యేసు నామములో వారు నిలబెట్టండి నాయన, బలపరచండి. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పెద్ద వయసులో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావలసిన ప్రభువా అవసరాలు మీరు తీర్చండి. వారి చుట్టూని రక్త కంచె ఉంచమని కోరుతున్నాం ప్రభువా. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్న వారి ప్రార్థన మీరు అంగీకరించండి ప్రభువా. నీ చేతిలో వాడబడాలనుకుంటున్న యవన సమాజాన్ని నీ చేతిలో పెడుతున్నాం. బలంగా మీరు వాడుకోనండి. శత్రు కోట గోడలను కోల్చగలిగే శక్తి గల ప్రార్థనలు మేము చేయగలిగినట్లుగా మా ప్రార్థన జీవితంలో పెను మార్పులు మీరు దయచేయమని కోరుతున్నాం ప్రభువా. నీ కాడిని మోసుకుంటూ నీ సువార్తను ప్రకటించే వారంగా మేము సదాకాలం ఉండునట్లుగా మీరే సహాయం చేయండి. ఎంతమంది అయితే ఆన్లైన్లో కార్యక్రమం చూస్తున్నారో, లైవ్ చాట్లో ఎవరైతే మా ప్రార్థన వసతులు ఉంచారో వారందరినీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. ప్రత్యేకంగా ముట్టండి, బలపరచండి, ఆశీర్వదించండి, నడిపించండి. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ, ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.